చెప్పనవద్దు, చెప్పనవద్దు. ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ఉన్నారు కదా, ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు, ఈ ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ఒక రోజున గుడారాల పండుగ ప్రారంభంలో యేసన్న గారు పిలిస్తే వచ్చారంట. వస్తే ఇక ఆ మీటింగుల్లో యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా. ఇంకా గుడారాల పండుగ ప్రారంభంలో కొద్దిమంది అనుకోండి, ఇక యేసన్న గారు ఆ పాట పాడుకుంటూ లీనమైపోయి పరవశించిపోతుంటే ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు విని యేసన్న గారితో అన్నాడట, మరి నువ్వు అంగీకరిస్తే రేడియోలో వేద్దామా ఈ పాటని. అప్పుడు రేడియోలోనే కదా, అప్పుడు రేడియోలో ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు వాక్యం చెప్పేవాళ్ళంట. సోదరి మణులారా, రేడియో ముందుకు వచ్చారా, తల వంచండి అని చాలా బాగా. అయ్యో అసలు ఇప్పటికీ వింటుంటాను ఆ వర్తమానాలు. మీరు నంబరు, ఇప్పటికీ నా సెల్ ఫోన్లో కానీ నా రేడియోలో కానీ ఇప్పటికీ ఆర్ఆర్కే మూర్తి అయ్య గారి మెసేజ్లు, ఆయన వాయిస్, ఆయన మాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు అంత ఇష్టం. మా పల్లెటూరు రాత్రులు మంచాలు బయటేసుకుని పడుకొని ఉంటారా, ఆ వీధి ప్రారంభిస్తే వీధి చివరికి వెళ్ళేంత వరకు రేడియోలు మోగుతూనే ఉంటాయి. వాక్యం వింటే వెళ్ళిపోవచ్చు. అలాగుండి ఇప్పటికీ నేను ఆయన వర్తమానాలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. సరే, ఆయన అన్నాడట రేడియోలో వేద్దామా అంటే యేసన్న గారు అన్నాడట, అయ్యగారు అంతకంటే భాగ్యం ఏముందండి బాబు మంచి. అట్లాగంటే తీసుకెళ్లారట యేసన్న గారిని ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు. ఆయన ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అన్న దగ్గరకు వస్తుండేవాళ్ళు. మనకు గోరంట్లకి మేము చాలాసార్లు ఆయనకి అన్న దగ్గరికి వస్తే వడ్డన చేసి ఆయనకి భోజనం పెట్టి పరిచయం చేసిన వాళ్ళం మేము. వస్తాడు, ఒక రోజంతా ఉంటాడు అన్నతో. వస్తే ముందుగా ఫోన్ చేసి నేను వస్తానని చెప్పు అంటాడు. అప్పుడు అన్నతో చెప్తే అన్న కూడా వీలు చూసుకొని ఈరోజు మీటింగ్ ఉంది, పలానా రోజు రమ్మని చెప్పు అట్లా అంటాడు. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తారు. అప్పుడు అయ్యా పలానా రోజు అన్న ఉంటారంటే ఆ రోజు వస్తాడు, ఉదయాన్నే వస్తాడు, ఇంకా రాత్రికి ఎప్పుడో వెళ్తారు. ఇంకా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ అనుబంధాలు వేరులేండి. ఇప్పుడు ఆ అనుబంధాలు అప్పుడు వాళ్ళు సేవకుల మధ్య అనుబంధం ఎట్లా ఉండేది మా కళ్ళతో చూసే కనుక చెప్తున్నానండి. అన్న చిన్న పిల్లలాగా పరిచయం చేసేవాడు. ఆయన కూడా హత్తుకొని అసలు ఆ ప్రేమ అనురాగాలు. ఒక్కోసారి మన రాజబాబు అన్న వస్తారు, మన గండిగుంట రాజబాబు అన్న ఉన్న డేట్ తీసుకుని వస్తారు. ఆయన కూడా అంతే, ఉదయం వస్తాడు. ఇక రాత్రికి ఎప్పుడుకో కూర్చొని నాయన వాళ్ళు పరిచర్య గురించి మాట్లాడుకొని ఇంకా అనవు ఈ మధ్య శివరంజన్లో ఒక రాగం తగిలింది, ఒక పాట చేశానన్నా అంటాడు. ఇంకా అన్న ఎయ్ అంటాడు. ఇంకా అంటే చాలు, ఇంకా మేము రెడీగా ఉంటాం పక్కన కూర్చొని. అవును, ఇంక కూర్చొని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆయన రాజబాబు అన్న ఒక కొత్త పాట పాడితే ఇంకన్నా అట్లా కాదు, ఇట్లా అంటే ఇంకా బాగుంటుందన్న, ఇక్కడి నుంచి కొంచెం డౌన్ అవ్వాలి, మరీ టాప్లో ఉంటే ఎట్లా మనం సగాంగ్రిగేషన్ పాడుకోవాలి. వాళ్ళ మధ్య ముచ్చట్లు కానీ అబ్బో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదగా గారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమనుందే మా కళ్ళతో చూసామండి. ఇప్పుడు అట్లేదు. అహరోను తల మీద పోయబడిన నిప్పులు గడ్డం మీదుగా గారి గడ్డం గాలి, అది అంగీల అంచుల వరకు అంగీలు తగలబడిపోయి వాళ్ళ అనురాగం. సరే, ఇంకా అట్లా ఉండేది. అప్పుడు యేసన్న గారిని అన్న తీసుకుని వెళ్ళి, ఆయన ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు తీసుకెళ్ళి యేసయ్య నా ప్రియ పాట పాడాలని తీసుకెళ్తే ఉంటారు కదండి, ఈగో ఫీలింగ్లు ఉంటాయి కదా. అని యేసన్న గారిని అన్నారట, అసలు రికార్డింగ్కే పనికిరాదు నీ వాయిస్, రికార్డింగ్కే పనికిరాదు. ఏ గొంతు చట్ కుదరదు వెళ్ళిపా,
పాపం చాలా రిక్వెస్ట్ చేశాడంట ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు. ఏమండి, గొప్ప దేవజనుడు, సమర్పణ కలిగిన వాడు, త్యాగం కలిగిన వాడు, దేవుని కొరకు బతుకుతున్నాడు, చక్కటి పాట, అసలు ఆయన గొంతే మనకి రాదు అంటే, ఇక పట్టు బలవంతాన ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ఆయన కోరిక కాదని లేక వేరే వాళ్ళ చేత పాడిచ్చారే కానీ ఆ పాటను రేడియోలో యేసన్న గారిని అలౌ చేయలేదు. వేరే 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 అతన్ని పిలిపించి ఆయనన్న పాడచ్చు కానీ ఈయన పాడేదానికి లేదు. అంటే సరే, ఎవరు పాడితే ఉంది, దేవుని ఘనత కదా. ఆ పాట ప్రజలు పాడుకొని ఆదరించబడితే చాలని అన్న కూడా ఓకే అంటే ఇప్పటికీ రేడియోలో వస్తుంటుంది ఆ పాట. వేరే వాళ్ళు పాడారు, భానుమూర్తి గారని ఆయన పాడారు ఆ పాట. యేసయ్య నా ప్రియ ఎప్పుడో నిరాకరి సమయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటని, అదే యేసన్న గారి వాయిస్ రికార్డింగ్కి పనికిరాదు, అసలు మైక్ దగ్గర పాడేదానికి యోగ్యుడివే కాదు, నీ వాయిస్ కుదరదు, నీ వాయిస్ బాగోదు అని కృంగదీసిన ప్రజల మధ్యలో అదే యేసన్న గారి పాటల్ని కోరి 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 పాడుకునేటట్లు. అంటే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నానండి, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఒక వ్యక్తికి దేవుడు బలమిస్తే అతడు ఎంత శిఖరాలు ఎక్కగలుగుతాడో చెప్తున్నానండి. అదే యేసన్న గారి పాటల్ని కోరి 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 పాడుకునేటట్లు, పాడించుకునేటట్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది అన్న రాసిన పాటల గురించి వాళ్ళు ప్రశంసిస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎంత హెచ్చిస్తాడు, దేవుడు ఒక వ్యక్తికి ఎంత బలమిస్తాడు, ఎంత బలమిస్తాడు. ఒక్కొక్కసారి మేము చూసాం కనుక, అనుభవించాను కనుక చెప్తున్నానండి. కొత్త పాట రాయాలంటే ఆయన పెద్ద కష్టపడిపోయి వర్షిప్ చేస్తూనే, ఆరాధన చేస్తూనే ఒక క్రొత్త రాగాన్ని అక్కడే ఆ వర్షిప్లోనే, ఆ ఆరాధనలోనే ఒక క్రొత్త పాటని ఆయన సృష్టించుకునేవాడు. కూర్చొని పార్కులో కూర్చొని, లేకపోతే చల్లటి వాతావరణంలో కూర్చొని పెన్ పట్టుకొని పుస్తకం పట్టుకొని ఆరాధన చేస్తూనే, ఆరాధనలోనే ఒక క్రొత్త పాట మాకు అప్పుడు అర్థమైపోద్ది. పుట్టింది ఒక పాట, కొత్త రాగం, కొత్త పదం వచ్చేసింది. ఇంకంతే, ఆ ఆరాధనలో ప్రారంభిస్తాడు, మరుసటి వారం కల్లా ఒక కొత్త పాట ప్రపంచానికి వెళ్ళిపోద్ది. ఇంకంతే. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే, యేసన్న గారిని ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారిని ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు. ఆయన ఎవరు? సమస్తమును చేయగలవాడు. ఆయనకి నీ బలహీనత అవసరం లేదు, ఆయనకి నీ శక్తిహీనత అవసరం లేదు. నిన్ను హెచ్చించ మొదలు పెడితే నీకు బలమునిస్తాడు. సమస్తమును ఏలువాడు ఆయన. ఐశ్వర్యము, గొప్పతనము ఆయన వలన కలుగుతుంది. నీకు ఆయన వలన కలగాలనా, మనుషుల వలన కలగాలనా?